వేణుగోపాల్ గారు, శ్రీనివాస్, నరసింహ, మాలిక్ ప్రభు, నారాయణచారి, బాలరాజు, శ్రీనివాస్, రవీందర్, టిఎల్ఎన్ స్వామి, మాజీ అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే పిలిపించి ఈ వర్గాల సమస్యలు పరిష్కారం కాకపోతే సంపూర్ణంగా తెలంగాణ సాధించడం కాదని చెప్పి అనేక మంత్రులు 2 పూటలు పోగొట్టాలి ఆ కాలంలో. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో మీకు చూడాలి. అవన్నీ తవిశేషమే కాబట్టి ఆకలిని, దుఃఖాన్ని, బాధను అవన్నీ తనితీర చూసాము కాబట్టి ఈ జాతులకు ఇలా న్యాయం జరగాలనేటువంటి తప్పన ఉందండి. నా మొట్టమొదటి జీవం అయితే తెలుసా మీకు? నా మొట్టమొదటి జీవం ఈ 160 గ్రామాల బొమ్మ పెట్టాలి, 140 గ్రామాల బొమ్మ పెట్టాలి, కొలిసంగా పెట్టాలంటే జీవం తీసి పక్కకు పెట్టి తినేంత అన్నం పెట్టాలి జీవం ఇచ్చిన పరిస్థితి. తినేంత అన్నం పెట్టాలి జీవం ఇచ్చిన పరిస్థితి. అంటే పేద వర్గాలందరూ కూడా దీంట్లో స్వర్ణకారులు ఉన్నారు అనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి స్వర్ణకార యోజన పెట్టుకోవడం జరిగింది. కానీ అన్నకు చెప్పాలి కాబట్టి దురదృష్టం ఏంటంటే ఇది రంగారెడ్డి జిల్లాకు వస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ అని అక్కడ ఆప్షన్ లో పెట్టేసరికి ఇక్కడ రంగారెడ్డి మన విశ్వభవన స్వర్ణకార సంఘం ద్వారా నిర్ణీతమైన నియమాల పట్ల నిజమైన విశ్వాసం నొక్కి పడేసిపోయి. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కూడా మాటకు చేతకు సంబంధం ఉంటేనే ప్రజలు నచ్చుతారు, మెచ్చుతారు, ఓటేసి గెలిపిస్తారు తప్ప లేకపోతే